డైరెక్ట్ బాడీ, స్టేట్ బాడీ అంటే డైరెక్ట్ బాడీ. మేమందరము ఎటు రాష్ట్ర కార్యదర్శులమో, రాష్ట్ర డైరెక్టర్లమో, మీరందరూ కస్టడీ ఇన్ఛార్జీలు ఎట్లునో అలాగే స్టేట్ చంద్రబాబు నాయుడు అండర్లో ఒక బాడీ కూడా ఉంటుంది. ఆ బాడీలో ముక్తార్ గారిని ఎన్నుకోవడము చాలా సంతోషం విషయము. మనందరము గట్టిగా కట్టెలు కొట్టి మనందరం గర్వించే విషయం ఇది. ఎందుకంటే జిల్లాలో ఎవరికి రాని ఛాన్స్ మన ముక్తార్ గారికి ఇవ్వడము, పార్టీ పనిచేసేదానికే పట్టం అనే విధంగా అవకాశం కల్పించే ముక్తార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎందుకంటే ఈరోజు పార్టీ స్టాండ్ మారింది. స్టాండ్ మారిందంటే గతంలో 1923 నుంచి ఈరోజు ఉండే ఉన్నాం. మీకు నాయకులు అందరూ మేము అరవై జెండా పట్టుకోలేదు, మేము పార్టీలో లేము. మా నాన్నగారు పార్టీ అభిమానులు ఉండేవాళ్ళు. మాకు పార్టీ రాజకీయ ప్రాతినిధ్యము లేదు. అయినా కానీ పార్టీ అభిమానంతో కాలేజీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను కూడా పార్టీ మీద రాజకీయ ఉత్సాహంతో ఆ రోజు ఆర్ట్స్ కాలేజ్ అవుతున్నా. కాలేజీ ఎన్నికల్లో కూడా స్టూడెంట్ యూనియన్ చైర్మన్ గా గెలవడము, తర్వాత కొన్నాళ్ళు వ్యాపారం చేయడము, తర్వాత నుంచి ఒక 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో అందులో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఈరోజు గతంలో ప్రతిపక్షంలో తెలుగు యువత అధికార ప్రతినిధిగా, అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదారెడ్డి గారి ఆశీస్సుతో రాష్ట్ర డైరెక్టర్గా, అంతేకాకుండా పొద్దుటూరు పట్టణ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఏమంటున్నా నేను పార్టీ లైన్ మారింది అని చెప్తున్నట్టుగా కష్టపడే వాడికే పట్టం. గతంలో ఒక ఊరికో, ఒక మండలానికో, ఒక ఏరియాకో ఒక నాయకుడు ఉండేవాడు. ఈరోజు క్లస్టర్ విధానం తెచ్చాడంటే ఈరోజు నన్ను ఎవరు గుర్తించడం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, పార్టీలో నా గుర్తింపు ఎవరు సరిగా నేనేం చేస్తున్నానో చూడడం లేదు అనుకుంటున్నారు. ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి, ప్రతి యూనిట్ ఇన్ఛార్జి, ప్రతి బూత్ ఇన్ఛార్జి ఏం చేస్తున్నాడో, ఎవరేం పార్టీ కష్టపడుతున్నారో, ఎవరు డోర్ తిరిగి మన పార్టీ జెండా గురించి, మన పార్టీ విధానం నుంచి చెప్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మీరు నిద్రపోతున్నా కానీ మీరు పట్టం కట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు ప్లాస్టిక్ ఈరోజు యూనిట్ ఇన్ఛార్జ్ అంటే యూనిట్ ఇన్ఛార్జ్ అంటే ప్రతి ఇంటికి డోర్ తలుపు తెరిచి ప్రతి ఇంటికి వెళ్లి మన తెలుగుదేశం పార్టీ విధానాలు చెప్పే వ్యక్తి ఎవరంటే యూనిట్ ఇన్ఛార్జ్. యూనిట్ ఇన్ఛార్జ్ అంటే 1000 ఓట్లకు ఇన్ఛార్జ్. అంటే ప్రతి వార్డులో ఒక బూత్ ఉంటే 1000, 1100, 800, 600, 900 ఆ ఓట్లందరికీ ఇన్ఛార్జీలు అంటే యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్. ఈ బూత్ ఇన్ఛార్జ్ 5 మంది కలిసి 5000 ఓట్లకు కలిసి యూనిట్ ఇన్ఛార్జ్ చేస్తారు. అంటే ఈ 5 మంది యూనిట్ ఇన్ఛార్జీలు వాళ్ళు కష్టపడి ఆ బూత్ లో మెజార్టీ తెప్పిస్తే యూనిట్ ఇన్ఛార్జికి ఆ గ్రేడ్ వస్తుంది. ఆ యూనిట్ ఇన్ఛార్జి మెజార్టీ చూపిస్తే ఆ క్లస్టర్ ఇన్ఛార్జికి ఆ గ్రేడ్ అనేది తెలుస్తుంది. ఈ రికార్డ్ అంతా కలిసి పార్టీ ఆఫీస్ లో ప్రతి పేరున రికార్డ్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ఈ మధ్య ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఎంతమందికి వస్తాయి? ఐవీఎస్ గారు, చంద్రబాబు మారుతారు, పల్లా శ్రీనివాసరావు మారుతారు. అంటే ఈ రోజు యూనిట్ గాని, క్లస్టర్ గాని, బూత్ ఇన్ఛార్జ్ గాని ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నారంటే ప్రతి కార్యకర్తతో లేకుండా గానీ 1000 మందికి ఇన్ఛార్జ్, 5000 మందికి ఇన్ఛార్జ్, 20,000 మందికి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ అటాచ్మెంట్. మనం ఏ విధంగా పబ్లిక్ తిరగాలి, ఈరోజు మనం ఏ విధంగా మనం చేస్తున్నాం. ఈరోజు చూస్తే ఉద్యోగాలు కల్పించాము, ఈరోజు చూస్తే రోడ్లు వేస్తున్నాము, ఈరోజు చూస్తే పోలవరం ప్రాజెక్టు పరుగులు పెడుతుంది, ఈరోజు చూస్తే అమరావతి ఎంత ఫాస్ట్ గా నిర్మాణం అవుతుందో మనందరూ తెలిసిన విషయమే. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులు, కొత్త ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు మనం ప్రజలకి చెప్పలేకపోతున్నాం. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ లేదు, ఎక్కడ గుంత కూర్చోయా, ధరలు నియంత్రణ లేదు, కరెంటు 9 రోజులు పెంచారు. ఇవన్నీ చేశారని వాళ్ళు ఉత్తమ మాటలతోనే ఈ 5 ఏళ్ళు పొద్దం గడిపారు. కానీ మనం 20 నెలల్లోనే ఇంకా డెవలప్మెంట్ చేశారని ప్రజలందరికీ తీసుకోవడానికి కారణము మనందరం కూడా గ్రహించాలి. ఎందుకంటే చేసిన పని ఖచ్చితంగా మనం ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు బతుకు విషయాన్ని వస్తే ఎప్పుడు లేనట్టుగా ఎన్నో సంవత్సరాలుగా కాలువలన్నీ కూడిపోయి ఉన్నాయి, కాలువలన్నీ ఆక్రమించి ఉన్నాయి. పెద్ద గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొన్ని మంచి చేయాలంటే కొందరు చెడ్డ కూడా అందరూ తెలుసుకుంటారు. అయినా కానీ అన్ని తెరవకుండా ఈరోజు ఎవరెవరు కాలువలు ఆక్రమించారో, మురుకు నీళ్ళు కాలువలు గతంలో చూస్తే గాంధీ రోడ్ అయితే గాని, శివాలయం సెంటర్ అయితే గాని, గాంధీ రోడ్ ఉండే సెల్లార్లు అయితే గాని, టీపీ రోడ్ అయితే గాని, ఎక్కడ చూసా కానీ వాటర్ వస్తే మునిపోయే పరిస్థితి.
ఇవన్నీ తెలిసిన పెద్దయ్య గారు ఎన్ని సమస్యలున్నా ఎన్ని మరుగుతున్నా కానీ ఖచ్చితంగా కాలువను ఆక్రమించిన కాలువను ఖచ్చితంగా మళ్ళా కట్టాలి. ఈ ఆక్రమణ తొలగించిన ఉద్దేశంతో ఈరోజు కాలువలు కూడా ఆక్రమణ కూడా తొలగించడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే కొందరు ఓట్ల కోసం పనిచేస్తారు, కొందరు ఫ్యూచర్ కోసం పనిచేస్తారు, కొందరు చరిత్ర కోసం పనిచేస్తారు. అలాంటి వ్యక్తి వరదారెడ్డి గారు. అంతేకాదు ఈరోజు చూస్తే మన బైపాస్ రోడ్డు ఉంది. బైపాస్ రోడ్డు ఎంత గుంతలమయం ఉందో, ఎంత పోవాలని ఎంత కష్టంగా ఉందో మీకు అందరికీ తెలుసు. అంతేకాకుండా రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంది. సర్కిల్ చూశారు, చిన్న సర్కిల్. ఆ రోజు బస్సు తిప్పాలన్నా, ప్యాన్లు ఎక్కాలన్నా, లారీ కావాలని చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈరోజు చూస్తే సుందరంగా ఎంత పెద్దగా ఈ రోడ్డు తయారు చేస్తున్నారు, ఎంత పెద్ద కష్టం చేశారంటే అది వరదారెడ్డి గారి పుణ్యమే. ఈరోజు చూస్తే మైదుగు రోడ్డు కూడా ఈరోజు డెవలప్ చేయడం జరిగింది. ఇదంతా ఆయన చేస్తున్న కృషి వల్లే ఈ రోజు రోడ్డు పెరిగాయి. కొన్ని సమస్యలు ఉన్నట్టు సమస్యలు అంటే మీరు వేరేలా అర్థం చేసుకోకూడదు. కొన్ని చేయాలంటే కొందరికి నొప్పి ఉంటుంది, తర్వాత ఆ నొప్పిని పరిస్థితిగా సాఫీగా జరిగే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వరదారెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నట్టుగా మనమందరము ఇవన్నీ ప్రజలకు తెలపాలి. ప్రజలు తెలిస్తేనే మనం ఏం చేశాము, మన నాయకులు ఏం చేస్తున్నారని కూడా తెలుస్తాయని మేము ఎందుకు తెలియజేస్తుంటాను. కాబట్టి ఈరోజు మీరందరూ గెలిపిస్తేనే మన జెండా ఎగరలేదు. గతంలో రాచమల్లి ప్రసాద్కి ఆయన మానవులకు అదుపులేదు. సత్యాలు చెప్పేవాడు సత్యాలు సుందరైన అబద్దాలు చెప్పేవాడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి. ఈ మాట వాస్తవం కాదా? మీరు నోరెత్తలేకుండా వాస్తవం అనేది అనుకుంటారు. ఈరోజు మన పార్టీ జెండా మోసి ఆయన చెప్పేది వాస్తవం కాదని చెప్పాల్సిన పరిస్థితి మనకుంది. ఆయన చెప్పే ప్రతి మాట 100 మాటలు మాట్లాడిన 100లో కనీసం 1% మాట కూడా నిజం ఉందా లేదా? నిజం ఉండదు. అది వాస్తవం కాదా? ఇవన్నీ అంటే వాస్తవంగా ఆయన చెప్పే మాటని అబద్దాలని మన పార్టీలో ఉండే కాడని మనకు తెలుసు. కానీ ప్రజలు ఏం చేస్తారంటే చెప్పిన మాట చెప్తే ఎదిరించేమో అని భ్రమ కల్పించే ఉద్దేశంతో అబద్ధం చెప్తున్నాడు అతను మనం కూడా ఎదుర్కొనే పరిస్థితి కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాలా. ఖండించుకోకుంటే అబద్ధమే నిజమైపోయే పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తే గతంలో రాచమల్లి ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని అన్నాడు. ఆ రోజు గతంలో 41 వార్డుల్లో ఆయన జెండా ఎగరని అన్నా కానీ ఒకటే వార్డులో జెండా ఎగరేసాము. అదే ఇన్స్పిరేషన్ తో మిగతా వాళ్ళలో ఓడినా కానీ గెలిచేట లెక్క. ఎందుకంటే ఆ రోజు డబ్బు మారింది. ఆ రోజు డబ్బు మతంతో ఓటు వేయించుకున్నారు. ఆ రోజు డబ్బులు పంచి భయపెట్టి పోలీసులు అడ్డం పెట్టి ఆ రోజు 40 వార్డులు గెలుచుకున్నారు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు 52 వార్డుల్లో ఒక్క వార్డు మీరు గెలుచుకున్నా కానీ మీ సత్తా ఏదో మీ జెండా ఎట్లే ఉంటారో కూడా మేము కూడా చూస్తామని ఛాలెంజ్ చేస్తున్నాము. కాబట్టి ఈ ఛాలెంజ్ అందరూ నేను ఒక్కరించేది కాదు, ప్రతి ఒక్క కార్యకర్త గుండె గురించి రావాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరం జెండా ఎగరాలంటే ప్రతి యూనిట్ ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి, బూత్ ఇన్ఛార్జి పనిచేసి మన పార్టీ జెండాను గెలిపించాలా. అలాగే గతంలో ఎమ్మెల్యే వరదారెడ్డి గారికి ఎంత కృషి చేశామో ఈరోజు మనం వార్డు కానీ ఎంపీటీసీ కానీ కౌన్సిల్ కానీ ఏది ఇచ్చా కానీ అన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు చూసుకొని ఈ తెలుగుదేశం పార్టీ జెండాని వేస్తారని అందరికీ పేరున కోరుతున్నాను. ఈ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.